Welcome to 5 Mantra Credit Point channel. Myself Koteshwar Rao, Faculty of GK and Current Affairs. Today I present general knowledge topic solar system. అంటే దాదాపు అన్ని ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ అయినటువంటి జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో సిలబస్లో ఒక 40 టాపిక్స్ గురించి మనకి అంటే ఏం టాపిక్స్ ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే ఈ వీడియోలో ఆ టాపిక్స్ పైన అంటే ఏ టాపిక్స్ ఎలా ఉన్నాయి ఆ టాపిక్స్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అని తెలుసుకొని ఇవాళ మనకి అంటే ఇప్పుడు జీకే పార్ట్ ఆఫ్లో అండ్ జాగ్రఫీలో అండ్ కరెంట్ అఫైర్స్లో అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అత్యంత యూజ్ఫుల్ అయినటువంటి ఒక టాపిక్ గురించి ఇవాళ మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం. ఆ టాపికే సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ అంటే ఏంటి, సోలార్ సిస్టమ్ అంటే ఏంటి, ఈ యొక్క ఖగోళ ఆవిర్భావం ఏ విధంగా జరిగింది, ఇందులో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఆ యొక్క ఎర్త్కి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఆ గ్రహాలకు సంబంధించిన ఇంపార్టెన్స్ ఏందో మనం ఈ యొక్క టాపిక్లో చూద్దాం. ఒకసారి సౌర కుటుంబం, దాన్ని సోలార్ సిస్టమ్ అంటుంటాం. ఏంటి సోలార్ సిస్టమ్ అంటే సూర్యుడి కేంద్రంగా ఉన్నటువంటి 8 గ్రహాలు, 160 ఉపగ్రహాలు, 1700 కోట్ల నక్షత్రాలు, తోకచుక్కలు, ఉల్కలు, గ్రహశకలాలు అండ్ దుమ్ము ధూళి అన్నింటినీ కలిపి సౌర కుటుంబం అంటాం. సౌర అంటే సూర్యుడు, అంటే సూర్యుడు కేంద్రంగా ఉన్నటువంటి కుటుంబం కాబట్టి దీన్ని సౌర కుటుంబం అంటున్నాం. ఒకసారి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని అనేక మంది శాస్త్రవేత్తలు ఈ ఖగోళం యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగింది అని అనేక రకాల రీసెర్చ్ చేయడం జరిగింది. కానీ ఈ యొక్క విశ్వం గురించి ఈ యొక్క సౌర కుటుంబం గురించి మొదట పరిశోధన చేసినటువంటి వాళ్ళు గ్రీకులు. ఒకసారి సోలార్ సిస్టమ్ ఇక్కడ ఇమేజ్ చూస్తే ఇది సోలార్ సిస్టమ్. ఇందులో మధ్యలో సన్ చుట్టూ ఉన్నటువంటి 8 గ్రహాలు అంటే 9 గ్రహాలు ఉండే 9వ గ్రహమైనటువంటి ప్లూటో గ్రహాన్ని గ్రహాల హోదా నుండి 2006లో తొలగించడం జరిగింది. ఇక్కడ గ్రహాలన్నీ తన చుట్టూ తాను తిరుగుతూ తన కేంద్రమైనటువంటి సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణమని, తన యొక్క కేంద్రమైనటువంటి సూర్యుని చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణం అంటుంటాం. గ్రహాలన్నీ తన చుట్టూ తాను తిరుగుతూ తన కేంద్రమైనటువంటి సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సౌర కుటుంబం లాంటి ఈ కుటుంబాలను ప్రపంచంలోనే మొదటగా ప్రాచీన కాలంలో గ్రీకులు గుర్తించారు. అంటే అనంతమైనటువంటి ఖగోళంలో ఈ యొక్క నక్షత్రాల యొక్క కూటమి, వాటిని కుటుంబాలుగా లెక్కిస్తూ ఈ యొక్క ఖగోళంలో దాదాపు 1,00,000 పైన కుటుంబాలను గుర్తించారు గ్రీకులు. ఆ 1,00,000 పైన కుటుంబాలలో ఆ యొక్క కుటుంబాలు అంటే నక్షత్రాలు గుంపులు గుంపులుగా ఉన్నటువంటి కుటుంబాలకు గ్రీకులు గెలాక్సీ అని పేరు పెట్టారు. ఆ గెలాక్సీలు ఖగోళంలో 1,00,000 పైన ఉన్నట్టుగా గుర్తించారు. అంటే అనంతమైనటువంటి ఖగోళంలో మనకి కంటికి కనిపించే నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో సూర్యుడు కేంద్రంగా ఉన్నటువంటి మన కుటుంబానికి, మన గెలాక్సీకి ఆకాశగంగా, పాలపుంత, మిల్కీవే అని పేర్లున్నాయి. ఇలాంటి కుటుంబాలు 1,00,000 పైన గుర్తించారు. అంటే నక్షత్రాలు ఒక్కొక్క దగ్గర ఒక గుంపుగా ఉన్నటువంటి వాటికి కుటుంబాలకు గెలాక్సీలను పేరు పెట్టారు. అందులో సూర్యుడు కేంద్రంగా ఉన్నటువంటి మన భూమి 8 గ్రహాలు ఉన్నటువంటి ఈ గెలాక్సీ ఒక కుటుంబం. ఇలాంటి గెలాక్సీలు 1,00,000 పైన ఉన్నట్టుగా గుర్తించారు. మన కుటుంబానికి ఏమని పేరు? ఆకాశగంగా, పాలపుంత, మిల్కీవే అని పేరు. మన కుటుంబంలో సూర్యుడు కేంద్రంగా 8 గ్రహాలు, 160 ఉపగ్రహాలు, 1700 కోట్ల నక్షత్రాలు, గ్రహశకలాలు, తోకచుక్కలు, ఉల్కలు ఉన్నాయి. ఇందులో సూర్యుడు కేంద్రం కాబట్టి దీన్ని సౌర కుటుంబం అంటున్నాం. మన కుటుంబానికి ఒక స్పేస్లో దగ్గరగా ఉన్నటువంటి మరో కుటుంబాన్ని ఆండ్రోమెడా అంటారు. మన యొక్క మిల్కీవే కుటుంబానికి స్పేస్లో దగ్గరగా ఉన్న కుటుంబాన్ని ఆండ్రోమెడా అంటారు. ఆండ్రోమెడా. మొత్తం ఇలాంటివి 1,00,000 పైన గుర్తించారు కదా. ఆ 1,00,000 పైన ఉన్నటువంటి కుటుంబాలలో అత్యంత పెద్ద కుటుంబంగా, అత్యంత పెద్ద గెలాక్సీగా హైడ్రా అనే గెలాక్సీని చెప్పడం జరిగింది.
మన కుటుంబానికి మిల్కీవే అని పేరు, మన కుటుంబానికి దగ్గరగా ఉన్న కుటుంబానికి నియరెస్ట్ గెలాక్సీకి ఆండ్రోమెడా అని పేరు. మొత్తం కుటుంబాలలో గెలాక్సీలలో స్పేస్లోనే పెద్ద గెలాక్సీగా హైడ్రా గెలాక్సీని చెప్పడం జరిగింది. అంటే నక్షత్రాల యొక్క కుటుంబాలను గెలాక్సీలను పేరు పెట్టడం జరిగింది. అసలు ఈ ఖగోళం ఏ విధంగా ఏర్పడింది? ఖగోళం స్పేస్, విశ్వం అంటాం. అనంతమైనది, అంతు అవధి లేనిది. ఇంతవరకు ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త కూడా ఖగోళ ఆవిర్భావం గురించి స్పష్టమైనటువంటి ఒక కన్క్లూషన్ పాయింట్ చెప్పలేకపోయారు. అంటే ఈ విధంగా ఏర్పడిందని మాత్రం ఇంతవరకు ఏ శాస్త్రవేత్త కరెక్ట్గా చెప్పలేకపోయారు. కానీ ఖగోళ ఆవిర్భావం పైన చాలా సిద్ధాంతాలు ఉన్నాయి, ఎలా ఏర్పడింది అని. అందులో ఒక ప్రామాణికమైనటువంటి సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ థియరీ. దాన్నే మహావిస్ఫోటన సిద్ధాంతము అంటారు. దీనికన్నా ముందు ప్రాచీన కాలం నాటి గ్రీకు తత్వవేత్త శాస్త్రవేత్త అయినటువంటి టోలమీ ఖగోళానికి భూమి కేంద్రం అని చెప్పాడు. దాన్నే భూకేంద్ర సిద్ధాంతము అంటారు. అంటే ఖగోళం అంతటికి భూమే కేంద్రం అని చెప్పాడు ఆయన. తర్వాత కోపర్నికస్ ఈ యొక్క సూర్యుడు కేంద్రంగా ఆ సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టుగా సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని చెప్పాడు. అంటే టాలమీ చెప్పిన సిద్ధాంతాన్ని ఈయన వ్యతిరేకిస్తూ విశ్వానికి భూమి కేంద్రం కాదు, సూర్యుడు కేంద్రంగా ఉంటూ మిగతా గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని చెప్పి కోపర్నికస్ సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. ఈ సిద్ధాంతాలతో పాటు ఈ ఖగోళ ఆవిర్భావం ఏ విధంగా జరిగిందో, ఏ విధంగా ఏర్పడిందో ఒక 1920లో ఒక ప్రముఖ శాస్త్రవేత్త అన్నే జార్జ్ లిమేటర్ ఖగోళ ఆవిర్భావం ఏ విధంగా జరిగిందో చెప్తున్నటువంటి ప్రామాణిక సిద్ధాంతం, ఉన్నటువంటి సిద్ధాంతాలు ప్రామాణికం. దాని బిగ్ బ్యాంగ్ థియరీ లేక మహావిస్ఫోటన సిద్ధాంతం అంటారు. దీన్ని 1920లో అన్నే జార్జ్ లిమేటర్ అని ఒక శాస్త్రవేత్త చెప్పటం జరిగింది. ఏమని చెప్తున్నాడు? కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల క్రితం ఇప్పుడున్నటువంటి ఖగోళం ఓకేనా ఒక ముద్దలాగా, అంటే ఒక బెలూన్ లాగా ఉండి అందులో ఉన్నటువంటి ఒక ప్రోటాన్ న్యూట్రాన్లు అత్యధిక ఒత్తిడికి గురై అందులో టెంపరేచర్ రిలీజ్ అయి కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల క్రితం ఈ బెలూన్ లాగా ఉన్నటువంటి విశ్వం ఒకేసారి బ్లాస్ట్ అయి, అంటే బద్దలై మహా విస్ఫోటనం జరిగి అందులో ఉన్నటువంటి మొత్తం విడివిడిగా పడి అక్కడొకటి ఎదజల్లబడ్డాయని చెప్పి ఈ యొక్క బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం చెప్తున్నది. అలా దూరంగా వెదజల్లబడినటువంటి అవన్నీ నక్షత్రాలుగా ఏర్పడ్డాయని, ఖగోళం ఏర్పడిందని చెప్పి ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం చెప్తున్నది. అంటే ఖగోళం ఏర్పడక ముందు ఈ యొక్క ఖగోళం అంతా, స్పేస్ అంతా ఒక బెలూన్ లాగా ఉండి మహా విస్ఫోటనం జరిగి ఈ ఖగోళం ఏర్పడిందని చెప్పి ఆ సిద్ధాంతం చెప్తున్నది. అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాలలో ఒక ప్రామాణికమైన సిద్ధాంతంగా బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని చెప్తున్నాం. మరి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం కరెక్టా కాదా అని చెప్పి ప్రస్తుత ఆధునిక కాలంలో కూడా ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల మధ్య జురా పర్వతాల వద్ద ఈ యొక్క బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని 2008లో దాదాపు 100 దేశాలకు చెందినటువంటి శాస్త్రవేత్తలు ఈ యొక్క ఖగోళ ఆవిర్భావం పైన మళ్ళీ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఓకేనా రీస్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ సిద్ధాంతం కొనసాగుతున్నది. అంటే ఖగోళ ఆవిర్భావం ఒక బెలూన్ లాగా ఉండి బ్లాస్ట్ అయ్యే విధంగా ఏర్పడిందని చెప్పి ఆ యొక్క బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం చెప్తున్నది. ఖగోళాన్ని అధ్యయనం చేసే సిద్ధాంతాన్ని కాస్మాలజీ అంటారు. మరి అనంతమైనటువంటి ఖగోళంలో అంతు అవధి లేదు, అంటే స్టార్టింగ్ లేదు, ఎండింగ్ లేదు. మరి ఖగోళంలో కొన్ని కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. కంటికి కనిపించే నక్షత్రాలు కోటాను కోట్లు ఉన్నాయి. అందులో ఓకేనా ఈ చిన్న పార్ట్ భూమి. అంటే సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాల్లో జీవం యొక్క ఉనికి ఉన్నది ఖచ్చితంగా భూమిపైనే ఉన్నది అని భావిస్తున్నారు. అంగారగ్రహం పైన ఇంతవరకు కనుగొనబడలే. ఓకేనా ఒక మొత్తం ఖగోళంలో జీవం యొక్క ఉనికి ఉన్నది ఒక భూమిపైనే. ఆ యొక్క భూమి ఖగోళంలో ఏ పార్టిది అని మనం ఒకసారి చూసినట్టయితే ప్రపంచంలోని అతిపెద్ద మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రాన్ని అంటాం. అంటే జస్ట్ మన ఎగ్జాంపుల్ చెప్పడానికి కూడా ఖగోళంలో భూమి ఏ పాటిదో మ్యాథమెటిక్స్ కూడా అందదు. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మనకి కొంచెం
అర్థమవుతుందని చెప్పి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏంటంటే ఇవాళ పసిఫిక్ మహాసముద్రం ప్రపంచంలోనే అతిపెద్ద మహాసముద్రం. అక్కడ ఎన్నో నీళ్ళుంటాయి. చెరువులో నీళ్ళుంటాయి, నదిలో నీళ్ళుంటాయి, సముద్రంలో నీళ్ళుంటాయి, మహాసముద్ర నీళ్ళుంటాయి. అన్నిటికన్నా ఎక్కువగా ఉండేది మహాసముద్రం. ఆ ఎక్కువగా ఉండే మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. ఆ పసిఫిక్ మహాసముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడి అందులో ఉన్న నీటిని మనం చూస్తే కంటికి కనిపించే దూరం నీళ్ళుంటాయి. ఆ నీటిలో నుంచి రైట్ హ్యాండ్ తోటి కొన్ని నీళ్ళు తీసుకొని లెఫ్ట్ హ్యాండ్లో పసిఫిక్ ఓషియన్లోని కొన్ని నీటిని తీసుకొని ఆ నీటిలో ఒక చిన్న డ్రాప్ని చేతులు వేసుకుంటే ఈ చిన్న డ్రాప్ ఏదైతే ఉందో అది భూమి. పసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటి నీళ్ళు స్పేస్. బావిలో నీళ్ళు, చెరువుల నీళ్ళు కావు. పసిఫిక్ ఓషన్ నీళ్ళలో నుంచి చిన్న డ్రాప్ ఎర్త్. అంటే ఈ అనంతమైనటువంటి విశ్వంలో భూమి ఏ పాటిదో మనకు అర్థమైపోయేది. ఓకేనా? ఇక్కడ ఉన్న స్క్రీన్ పైన మొత్తం స్క్రీన్ అంతా ఎంటీ అనుకుంటే అందులో ఆ యొక్క ఎంటీ అంతా స్పేస్ అనుకుంటే అందులో భూమిని ఒక డాట్ పెడతానికి కూడా సరిపోదు, అంత చిన్నది. అంటే ఖగోళం అనేది అనంతమైనది. భూమి కన్నా పెద్ద పెద్ద నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. అంటే భూమికి అన్ని పరిమాణాల పెద్ద నక్షత్రాలే ఉన్నాయి. అలాంటి నక్షత్రాలు కంటికి కనిపించే ఉన్నవి, కనిపించనివి ఉన్నాయి. ఇప్పుడు భూమి 8 గ్రహాలు, సూర్యుడు ఉన్నటువంటి సౌర కుటుంబాన్ని ఆకాశగంగా, పాలపుంత, మిల్కీవే అంటున్నాం. మన యొక్క గెలాక్సీకి దగ్గరగా ఉన్న గెలాక్సీని, మరొక గెలాక్సీని స్పేస్లో ఆండ్రోమెడా అంటున్నాం. మొత్తం దాదాపు గ్రీకులు ఏం చేశారు, 1,00,000 పైన ఉన్నటువంటి గెలాక్సీలు గుర్తించారు. అందులో అతిపెద్ద గెలాక్సీగా హైడ్రా అని చెప్తున్నాం. ఇప్పుడు భూమికి దగ్గరగా ఉన్న మొదటి నక్షత్రం ఏంటి అంటే సూర్యుడు. ఈ యొక్క సూర్యుడు ఇక్కడ ఎర్త్ ఉన్నది, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు. ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ మ్యాప్ కూడా ఉన్నది. మనం ఇక్కడ చూస్తే భూమికి దగ్గరగా ఉన్న మొదటి నక్షత్రం సూర్యుడు. నక్షత్రాలకు స్వయం ప్రకాశ శక్తి ఉంటుంది, గ్రహాలకు ఉండదు. నక్షత్రాల్లో స్వయం ప్రకాశ శక్తి ఉండటానికి కారణం ఏంటంటే నక్షత్రాల్లో అత్యంత ఎక్కువ స్థాయిలో హైడ్రోజన్, హీలియం వాయువులు ఉంటాయి. ఈ హైడ్రోజన్, హీలియం వాయువులు ఎక్కువగా ఉండటం వలన ఆ యొక్క వాయువుల మధ్య కేంద్రక సంలీన చర్య జరిగి ఉష్ణం జనిస్తుంది. మరి యొక్క కేంద్రక సంలీన చర్య గ్రహాల్లో జరగదు. ఎందుకంటే పరిమాణంలో చిన్నగా ఉండటం వలన ఈ యొక్క చర్య బృహస్పతి పైన జరిగినప్పటికీ సక్సెస్ కాదు. గ్రహాలు పరిమాణంలో చిన్నగా ఉండటం వలన ఈ యొక్క కేంద్రక సంలీన చర్య సక్సెస్ అవ్వదు. అదే నక్షత్రాలు తీసుకున్నాం అనుకోండి, పరిమాణం వారిగా పెద్దగా ఉంటాయి కాబట్టి అక్కడ కేంద్రక సంలీన చర్య సక్సెస్ఫుల్ అవుతుంది. అందుకనే నక్షత్రాలని మండుతున్న వాయుగోళాలు లెక్కుంటాయి. ఈ నక్షత్రాలలో మన కంటికి కనిపించే నక్షత్రాలు భూమికి దగ్గరగా ఉన్న మొదటి నక్షత్రాన్ని సూర్యుడు అంటున్నాం, సన్. ఈ యొక్క సన్ భూమి నుండి 149.5 మిలియన్ కిలోమీటర్స్లో ఉన్నాడు దూరంలో. 149.5 మిలియన్ కిలోమీటర్ దూరంలో ఉన్నాడు భూమి నుండి సూర్యుడు. ఓకే, ఆ యొక్క ఇంకా అంతకన్నా ఇంకొక నక్షత్రాలు మనం చూసినట్టయితే చాలా దూరంలో ఉన్నాయి. అంటే మన భూమి నుంచి చూస్తే మొదటి నక్షత్రంగా సూర్యుని చెప్తున్నాం. మరి సూర్యుని తర్వాత అత్యంత దూరంలో ఉన్న రెండవ నక్షత్రం ఏంటి అని అడిగింది అనుకోండి, దాన్ని ప్యాక్సిమా సెంటారి అంటారు. భూమి నుండి స్పేస్లో సూర్యుని తర్వాత అత్యంత దగ్గరగా ఉండేది ప్యాక్సిమా సెంటారి. అంటే భూమికి దగ్గరగా ఉన్న సెకండ్ నక్షత్రాన్ని ప్యాక్సిమా సెంటారి అంటారు. ఓకే, ఇప్పుడు సూర్యుని యొక్క కాంతి భూమికి చేరడానికి ఎగ్జాక్ట్లీ 8 minutes 16 seconds టైం పడుతుంది. అంటే సూర్యుని యొక్క కాంతి భూమికి చేరటానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. భూమికి దగ్గరగా ఉన్న సెకండ్ నక్షత్రమైన ప్యాక్సిమా సెంటారి యొక్క కాంతి భూమికి రావటానికి, అంటే భూమికి దగ్గరగా ఉన్నటువంటి సెకండ్ నక్షత్రం యొక్క కాంతి భూమికి రావటానికి కరెక్ట్గా అయినండి. అంటే ఖగోళం అనేది ఎంత అనంతమైందో చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్. ఈ ప్యాక్సిమా సెంటారి యొక్క కాంతి భూమికి రావటానికి 1 సంవత్సర కాలం పైన పడుతుంది.
అంటే మొదటి నక్షత్రం యొక్క కాంతి రావటానికి, అంటే సూర్యుని యొక్క కాంతి భూమికి రావటానికి 8 నిమిషాలు పడితే, రెండవ నక్షత్రమైనటువంటి అంటే భూమికి దగ్గరగా ఉన్న రెండవ నక్షత్రమైన ప్రాక్సిమా సెంటారి నుండి కాంతి భూమికి చేరడానికి 8 నిమిషాలు కాదు, 8 గంటలు కాదు, 8 రోజులు కాదు, 8 నెలలు కాదు, 1 సంవత్సర కాలం పైన ప్రయాణం చేస్తే దాని యొక్క కాంతి భూమికి చేరుతుంది. అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి ఎంత దూరం ఉంటుంది అని. ఇలా అనంతమైనటువంటి దూరములు ఒక్కొక్క నక్షత్రాలు దూరంగా ఉన్నాయి. భూమి కన్నా పరిమాణంలో చాలా పెద్దవి, కానీ భూమి నుండి చూస్తే అవి చిన్నగా కనపడుతుంటాయి కాబట్టి చాలా చిన్నవి అనుకుంటాం మనం. కానీ అవి దూరంగా చాలా దూరంగా ఉండటం వలన చిన్నగా డాట్స్ లెక్క కనపడుతున్నాయి అంతే, పరిమాణంలో చాలా పెద్దవి. ఇప్పుడు ప్రాక్సిమా సెంటారికి సూర్యుడికి మధ్య దూరాన్ని కిలోమీటర్ ద్వారా లెక్కించలేం, అంత దూరంలో ఉంటుంది. దాని అందుకనే మనం ఏం చేస్తున్నామంటే కాంతి సంవత్సరం లైట్ ఇయర్ ద్వారా లెక్కిస్తున్నాం. లైట్ ఇయర్ ఖగోళ దూరాలు లెక్కించడానికి ప్రామాణికమైనది. మరి ఖగోళ దూరాలు లెక్కించాలంటే కిలోమీటర్ సరిపోవు, అనంతమైన దూరం ఉంటుంది కాబట్టి దాన్ని లైట్ ఇయర్స్ ద్వారా కౌంట్ చేస్తున్నాం ఫిజిక్స్ ప్రకారం. లైట్ ఇయర్ అంటే ఏంటి అంటే 1 సెకండ్కి 1 సెకండ్, 1 సెకండ్కి శూన్యంలో లైటు 2,99,000 కిలోమీటర్ దూరం ప్రయాణిస్తుంది. అంటే మామూలుగా ఏమంటున్నాం 3,00,000 కిలోమీటర్లు అని చెప్తున్నాం. 1 సెకండ్కి కాంతి 2,99,000 కిలోమీటర్ దూరం ప్రయాణిస్తుంది. అలా సంవత్సర కాలానికి ఎంత దూరం అయితే ప్రయాణిస్తుందో ఆ దూరాన్ని లైట్ ఇయర్ అంటారు. లైట్ ఇయర్ ఖగోళ దూరాలు లెక్కించడానికి ప్రామాణికం, గుర్తుంచుకోండి. ఇప్పుడు ప్రాక్సిమా సెంటారికి భూమికి 4.2 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. 4.2 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది ప్రాక్సిమా సెంటారి. తర్వాత ఇంకా దూరంలో ఉంటుంది, తర్వాత ఇంకా దూరంలో ఉంటుంది, ఇంకా దూరంలో ఉంటుంది. అందుకని ఖగోళం అనేది అనంతమైనది. అందులో చిన్న పార్ట్ అనడానికి కూడా చిన్న డాట్ ఎర్త్. ఓకే, ఇప్పుడు మన భూమి దగ్గరగా ఉన్నది ఏంటిది? సూర్యుడు. సూర్యుడు ఒక నక్షత్రం, మండుతున్న వాయుగోళం. ఈ యొక్క సూర్యుడు భూమి కన్నా 109 రెట్లు పరిమాణంలో పెద్దవాడు. భూమి కన్నా 109 రెట్లు పరిమాణంలో పెద్దవాడు సూర్యుడు. సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత 6000 సెంటీగ్రేడ్స్ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం, నక్షత్రాలలో ఉష్ణం జనించడానికి ఏ చర్య జరుగుతుంది? కేంద్రక సంలీన చర్య జరుగుతుంది. ఏ వాయువుల మధ్య? హైడ్రోజన్ హీలియం వాయువుల మధ్య. ప్రీవియస్ ఒకసారి క్వశ్చన్ వచ్చింది ఎగ్జామ్లో కూడా. నక్షత్రాలు ఎక్కువగా ఉండే వాయువులు ఏంటి? హైడ్రోజన్ హీలియం. ఈ 2 వాయువుల మధ్య కేంద్రక సంలీన చర్య జరిగి ఉష్ణం జనిస్తుంది. అందుకనే నక్షత్రాలన్నీ మండుతున్న వాయుగోళాలు లెక్కుంటాయి. ఆ నక్షత్రాలని కాంతిని తీసుకొని గ్రహాలు మనుగడ సాధిస్తున్నాయి. అంటే సూర్యుడి నుంచి కాంతి తీసుకొని భూమి మనుగడ సాధిస్తుంది అని అర్థం. ఇప్పుడు సూర్యుడు భూమి కన్నా 109 రెట్లు పరిమాణంలో పెద్దవాడు. 149.5 మిలియన్ కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. అంటే సూర్యుని దగ్గర ఉష్ణోగ్రత ఎంత ఉందని మనకు చూసినట్టయితే సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత 6000 సెంటీగ్రేడ్స్ ఉంటుంది. 6000 సెంటీగ్రేడ్స్ ఉంటుంది ఉపరితల ఉష్ణోగ్రత. అదే సెంటర్ పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 1 lakh నుండి 10 lakhs సెంటీగ్రేడ్స్ ఉంటుంది. సూర్యుని యొక్క మధ్యలో ఉష్ణోగ్రత 1 lakh నుండి 10 lakhs ఉంటుంది. సమస్త భూమండలం పైన భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నమోదు చేయబడిన అత్యధిక ఉష్ణోగ్రత 58.7. అక్కడ అవుట్కట్స్లోనే అంటే చివరిలోనే 6 ఉన్నది, ఉపరితలంలో మధ్యలో 1 lakh to 10 lakhs ఉన్నది. అంటే దాని యొక్క మనం అర్థం చేసుకోవచ్చు ఎంత టెంపరేచర్ ఉంటుంది అని. ఆ యొక్క సూర్యుల్లో 3 పార్ట్లు ప్రధానంగా ఉంటాయి. ఓకేనా, 3 పార్ట్లు ప్రధానంగా ఉంటాయి. అందులో మనం చూసినట్టయితే మామూలుగా ఈ 3 పార్ట్లలో ప్రధానమైన పార్టు క్రోమోస్పియర్, ఫోటోస్పియర్ అండ్ కరోనా.
అంటే సూర్యుని యొక్క మనం చూసినట్టయితే సూర్యుని యొక్క మొత్తం భాగాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. అందులో క్రోమోస్ఫియర్, ఫోటోస్ఫియర్ అండ్ కరోనా. ఈ కరోనా మామూలుగా గ్రహణాలు ఏర్పడుతుంటాయి. సూర్యగ్రహణం, చంద్రగ్రహణము అంటుంటాం. మీరు చాలామందికి తెలియకపోవచ్చు ఎన్ని గ్రహణాలు ఏర్పడతాయి సంవత్సరానికి అంటే ఎగ్జాక్ట్లీ ఒక నెంబర్ ఉంటుంది. మనం చదువుకునేటప్పుడు గ్రహణాలు అంటే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఉంటాయి, కానీ ఎన్ని గ్రహణాలు ఏర్పడతాయో కరెక్ట్గా ఐడియా ఉండకపోవచ్చు. ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం తీసుకున్నా కూడా ఖచ్చితంగా 7 గ్రహణాలు ఏర్పడతాయి. మీరు కావాలంటే చూడండి, ఎప్పుడన్నా ఏ సంవత్సరం అయినా 7 గ్రహణాలు ఏర్పడతాయి. ఆ 7 గ్రహణాలు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఆ సంవత్సరంలో 4 లేక 5 సూర్యగ్రహణాలు ఏర్పడతాయి. సోలార్ ఎక్లిప్స్ అంటారు. 4 లేక 5 సూర్యగ్రహణాలు, 2 లేక 3 చంద్రగ్రహణాలు ఏర్పడతాయి. ఎప్పుడు కూడా అక్కడ 4 ఏర్పడితే ఇక్కడ 3 ఏర్పడతాయి, అక్కడ 5 ఏర్పడితే ఇక్కడ 2 ఏర్పడతాయి. ఈ సంవత్సరం తీసుకున్నాం అనుకోండి 2020 గ్రహణాలను లెక్కిస్తే 7 గ్రహణాలు వస్తాయి. అందులో ఫస్ట్ ఏం ఏర్పడింది, సెకండ్ ఏర్పడింది, ఆర్డర్ వైజ్ చూసుకుంటూ వచ్చినాం అనుకోండి. ఈ గ్రహణాలు సేమ్ ఆర్డర్ మళ్ళీ 18 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఇదే ఆర్డర్ వస్తుంది. న్యాచురల్గా జరగాల్సింది జరుపుకుంటా పోతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. ఇవాళ భూకంపం వస్తే ఎవరు ఆపలేరు, భూకంపం వస్తే ఎవరు ఆపలేరు. ఎందుకంటే న్యాచురల్గా జరిగేవంటే జరుపుకుంటూ పోతాయి. ఈ సంవత్సరం ఏర్పడిన గ్రహణాలన్నీ మరలా 18 సంవత్సరాలకు ఆర్డర్ వైజ్గా వస్తాయి. ఒక్క గ్రహణాలు ఏర్పడినప్పుడు మాత్రమే సూర్యులో కనపడే అత్యంత కాంతివంతమైన భాగాన్ని కరోనా అంటారు. ఇది గ్రహణాలు ఏర్పడినప్పుడు మాత్రమే కనపడుతుంది, దాన్నే కరోనా అంటారు. ఓకే, ఇప్పుడు ఈ కరోనా గ్రహణాలు ఏర్పడినప్పుడు మాత్రమే మనకి కనపడుతుంది. మిగిలిన 3 భాగాలు ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు ఒకసారి మనం చూసినట్టయితే ఓకేనా, గ్రహణాలు ఏర్పడినప్పుడు డైరెక్ట్గా చూడొద్దు అంటారు. బ్లాక్ గ్లాసెస్, మసిబూసిన అద్దాలు కానీ బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని చూడాలంటారు. ఎందుకంటే గ్రహణాలు ఏర్పడినప్పుడు 3 ఒకే వరుస క్రమంలో, భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే వరుస క్రమంలో రావటం వలన వాటి నుండి వెలువడే అతి నీల లోహిత కిరణాలు కండ్ల మీద పడి కంటి చూబోయే ప్రమాదం ఉందని చెప్పి గ్రహణాలను డైరెక్ట్గా చూడొద్దు అని చెప్తారు. ఓకేనా, ఇప్పుడు ఒకసారి మనం చూసినట్టయితే సూర్యుడు 3 ప్రధానమైన భాగాలు చూసినాం. ఇప్పుడు చాలామందికి డౌటు, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుని చుట్టూ తిరుగుతుంది. గ్రహాలన్నీ తన చుట్టూ తాను తిరుగుతున్నాయి, సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. చాలామందికి డౌట్ ఏంటంటే సూర్యుడు తిరుగుతాడా తిరగడా అని. అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. మరి సూర్యుడు తిరుగుతాడా తిరగడా, అంటే భ్రమణం చేస్తాడా పరిభ్రమణం చేస్తాడా అని మనకి చాలామంది డౌటు. సూర్యుడు కూడా తిరుగుతాడు. సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతాడు, అలాగే తన యొక్క గెలాక్సీ చుట్టూ పరిభ్రమణం కూడా చేస్తాడు. సూర్యుడు తన చుట్టూ తాను తిరగటానికి 25 రోజుల టైం తీసుకుంటాడు. సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి 25 రోజుల టైం తీసుకుంటాడు. అదే సూర్యుడు తన యొక్క పరిభ్రమణం చేయటానికి 25 కోట్ల సంవత్సరాల టైం తీసుకుంటాడు. ఖగోళం అనేది ఎంత అనంతమైందో మనం చూసినట్టయితే 25 కోట్ల సంవత్సరాల టైం తీసుకుంటాడు సూర్యుడు తన యొక్క పరిభ్రమణానికి. దీన్నే కాస్మిక్ ఇయర్ అంటారు. ఏమంటారు? కాస్మిక్ ఇయర్ అంటారు. సూర్యుని యొక్క పరిభ్రమణ కాలాన్ని కాస్మిక్ సంవత్సరం అంటారు. 25 కోట్ల సంవత్సరాల టైం తీసుకుంటాడు సూర్యుడు తన పరిభ్రమణ కాలానికి. ఓకేనా, చాలామంది శాస్త్రవేత్తలు నక్షత్రాల యొక్క పుట్టుక, నక్షత్రాల యొక్క నశించే స్థితిపైన అనేక మంది శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. అందులో భారతీయ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ఒకరు. ఓకేనా, అలాగే స్టీఫెన్ హాకింగ్ ఫేమస్ శాస్త్రవేత్త కూడా ఒకరు. మరి ఇక నక్షత్రాలపైన పరిశోధన చేస్తూ అనేక మంది శాస్త్రవేత్త చెప్పినటువంటి విధానం ఏంటంటే నక్షత్రాలకు కూడా ఆయు ప్రమాణం ఉంటుంది అని చెప్పారు. ఒక నక్షత్రం జన్మించిన తర్వాత అది బ్లాక్ హోల్లోకి మారి నశించిపోతాయి నక్షత్రాలు అని చెప్పి సిద్ధాంతాలు చెప్పినాయి. ఒక నక్షత్రాల యొక్క ఆయు ప్రమాణ కాలం 1000 కోట్ల సంవత్సరాలుగా లెక్కించ జరిగింది శాస్త్రవేత్తలు. అంటే నక్షత్రాలు జన్మించేటప్పుడు వైట్ కలర్లోను, తర్వాత రెడ్లోకి, తర్వాత బ్లాక్లోకి మారి బ్లాక్ హోల్స్గా మారి నశించిపోతాయని చెప్పి సిద్ధాంతాలు చెప్తున్నాయి. ఓకేనా, ఇప్పుడు
సూర్యుని యొక్క పరిభ్రమణ కాలాన్ని కాస్మిక్ ఇయర్ అంటారు. 25 crores ఇయర్స్ పడుతుంది ఈ యొక్క పరిభ్రమణానికి. ఓకేనా. ఇప్పుడు సూర్యునికి భూమికి మధ్య దూరం 149.5 మిలియన్ కిలోమీటర్ దూరం ఉంటుంది. సూర్యుని యొక్క కాంతి భూమికి రావడానికి 8 నిమిషాల 16 సెకండ్ టైం పడుతుంది. ఓకేనా. సూర్యుని యొక్క పరిభ్రమణ కాలాన్ని కాస్మిక్ ఇయర్ అంటారు. భూమికి దగ్గరగా ఉన్న మొదటి నక్షత్రం సూర్యుడు. భూమికి దగ్గరగా ఉన్న రెండవ నక్షత్రాన్ని ప్రాక్సిమా సెంటారి అంటున్నాం. ఇప్పుడు ఖగోళంలో అనంతమైన నక్షత్రాలు ఉంటాయి. సూర్యుని యొక్క ఉష్ణోగ్రతను అన్వేషించడానికి త్వరలో ఇస్రో ఆదిత్య అనే ఒక ఉపగ్రహాన్ని శాటిలైట్ని ప్రయోగించనుంది. ఆదిత్య అనే ఒక శాటిలైట్ని ప్రయోగించి సూర్యుని యొక్క ఉపరితలాన్ని, సూర్యుని యొక్క ఉష్ణోగ్రతను దూరం నుండి పరిశీలన చేసే భారతీయ ఉపగ్రహం ఆదిత్య. అలాగే అమెరికా దేశం సూర్యుని యొక్క ఉష్ణోగ్రతను ఓకేనా దూరం నుంచి తెలుసుకోవడానికి, సూర్యుని యొక్క 3 భాగాల్ని అన్వేషణ చేయడానికి పార్కర్ సోలార్ ప్రోబ్ అనే ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించింది. నెక్స్ట్ ఇప్పుడు మనము గ్రహాల గురించి చూద్దాం. అంటే మొత్తం సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉంటాయి. యాక్చువల్గా అయితే 9 గ్రహాలు ఉండే. ప్లూటో గ్రహాన్ని గ్రహాల హోదా నుండి తొలగించడం జరిగింది 2006లో. ఇప్పుడు 8 గ్రహాలు ఉన్నాయి. మరి గ్రహాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అనే దానిపైన ఒక ప్రామాణిక సిద్ధాంతం గ్రహకాల పరికల్పన సిద్ధాంతం అని ఒక సిద్ధాంతం ఉంటుంది. దీని 1923లో మౌంటన్ అండ్ చాంబర్లిన్ అనే శాస్త్రవేత్తలు ఈ గ్రహకాల పరికల్పన సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. అంటే ఏ విధంగా ఏర్పడ్డాయి అంటే వాళ్ళు చెప్పిన సిద్ధాంతం అంటే ఉన్నటువంటి సిద్ధాంతాల్లో ఒక ప్రామాణికమైన సిద్ధాంతం ఏం చెప్పారంటే, మండుతున్న వాయుగోళమైనటువంటి సూర్యుడు కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల క్రితం ఈ సూర్యునిలోని ఒక పార్ట్ విడిపోయి ముక్కలు ముక్కలుగా పడి సూర్యుని యొక్క ఆకర్షణ బలాల చేత ఈ మండుతుండగానే వాటికి ఆకర్షణ బలాలు ఉండటం చేత ఒక కక్షలో తిరుగుతూ తర్వాత చల్లబడి ఇప్పుడున్నటువంటి గ్రహాలుగా మారాయని చెప్పి ఈ యొక్క గ్రహకాల పరికల్పన సిద్ధాంతం చెప్తున్నది. అంటే వాళ్ళు చెప్పిన సిద్ధాంతం ఏంటంటే గ్రహాల ఆవిర్భావం జరగటానికి ప్రధాన కారణం సూర్యుడే అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఎక్కువ మంది శాస్త్రవేత్తలు కూడా దీన్నే ఆమోదించడం జరిగింది. అంటే గ్రహాలకు ఆకర్షణ బలాలు ఉంటాయి, కక్ష ఉంటుంది. ఆ కక్ష మారకుండా ఈ గ్రహాలన్నీ తన కేంద్రమైనటువంటి సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. మొత్తం సూర్యుడిని చూసినట్టయితే ఆర్డర్ వైజ్గా మొత్తం 8 గ్రహాలలో మొదటి ఆర్డర్ వైజ్గా చూసినట్టయితే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్టూన్ అనే 8 గ్రహాలు ఉంటాయి. ఈ 8 గ్రహాల్లో సూర్యుడి నుండి వరుస క్రమంలో చూసినట్టయితే మొదటి 4 గ్రహాలు బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. ఈ 4 గ్రహాలను లోపలి గ్రహాలు లేక ఇన్నర్ ప్లానెట్స్ అంటారు, లేక అంతర్గ్రహాలు అంటారు. ఈ 4 గ్రహాలు మిగతా 4 గ్రహాలతో పోల్చినప్పుడు పరిమాణం వారిగా చిన్నగా ఉండి బరువు ఎక్కువ కలిగి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సూర్యునికి దగ్గరగా ఉంటారు కాబట్టి. అదే మిగతా 4 గ్రహాలైన బృహస్పతి, శని, యురేనస్, నెప్టూన్ ఈ 4 గ్రహాలను బయటి గ్రహాలు, ఔటర్ ప్లానెట్స్, బాహ్య గ్రహాలు అంటారు. ఇవి మొదటి 4 గ్రహాలతో పోల్చినప్పుడు ఏరియా వైజ్గా అంటే విస్తీర్ణ వారిగా పెద్దగా ఉండి బరువు తక్కువ కలిగి ఉష్ణోగ్రత తక్కువగా ఉంటాయి. సూర్యుడి నుంచి మొదటి 4 గ్రహాలను లోపలి గ్రహాలు అని, తర్వాత 4 గ్రహాలను బయటి గ్రహాలు అంటారు. ఓకే, 8 గ్రహాలు. ఇప్పుడు 8 గ్రహాల గురించి మనం ఒకసారి చూసినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కాంపిటీషన్ ఎగ్జామ్లో కంపల్సరీగా మనకి ఈ సోలార్ సిస్టమ్ పైన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఒకసారి మనం గ్రహాల గురించి చూద్దాం. అందులో ఫస్ట్ గ్రహం మెర్క్యూరీ. ఫస్ట్ గ్రహం మెర్క్యూరీ. ఈ మెర్క్యూరీ సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం, ఏరియా వైజ్గా దగ్గరగా ఉంటుంది, అంటే డిస్టెన్స్ వారిగా దగ్గరగా ఉంటుంది. అలాగే గ్రహాలన్నిటి ఏరియా చూసినప్పుడు గ్రహాల్లోనే అతి చిన్న గ్రహం ఏరియా వైజ్గా చిన్నది, సూర్యునికి దగ్గరగా ఉంటుంది. అలాగే గ్రహాల్లోకెల్లా
చిన్న గ్రహం పరిమాణం వారిగా. ప్రతి గ్రహానికి ఆ గ్రహం చుట్టూ తిరిగి ఉపగ్రహాలు ఉంటాయి. కానీ 8 గ్రహాలలో 2 గ్రహాలకు ఉపగ్రహాలు ఉండవు. బుధ గ్రహానికి ఉపగ్రహాలు తీసుకున్నట్టయితే ఉపగ్రహాలు లేవు. శుక్ర గ్రహానికి బుధ గ్రహానికి ఉపగ్రహాలు లేవు. 0. ఈ గ్రహాన్ని చూసినట్టయితే ఈ గ్రహం పైన మోస్ట్ పర్సంటేజ్ ఐరన్ ఉంటుంది, ఇనుము. అందుకే దీన్ని ఐరన్ ప్లానెట్ అంటారు. ఏమంటారు? ఐరన్ ప్లానెట్. మోస్ట్ పర్సంటేజ్ ఐరన్ ఉంటుంది కాబట్టి ఐరన్ ప్లానెట్ అంటారు. ఈ గ్రహం సూర్యునికి దగ్గరగా ఉన్నప్పటికీ ఉష్ణోగ్రత శుక్రగ్రహం కన్నా తక్కువగా ఉంటుంది. ఎందుకు తక్కువగా ఉంటుందంటే శుక్రగ్రహం వీనస్ పైన మోస్ట్ పర్సంటేజ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఆ మోస్ట్ పర్సంటేజ్ కార్బన్ డైఆక్సైడ్ ఉండటం వలన అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అంటే గ్రహాలలోకి వెళ్ళి అన్ని గ్రహాలు మనం తీసుకున్నప్పుడు ఉష్ణోగ్రత పరంగా చూసినట్టయితే అతి ఎక్కువ ఉష్ణోగ్రత కలిగిన 2వ గ్రహం బుధుడు. ఇంగ్లీష్లో మెర్క్యూరీ అంటారు. ఇక్కడ ఉష్ణోగ్రత టెంపరేచర్ 250 నుండి 350 ప్లస్ ఉంటుంది అన్నట్టు. అంటే 250 నుండి 350 ప్లస్ ఉంటుంది. ఒకసారి ఇక్కడ రాత్రిపూట మైనస్లో కూడా వెళ్తుంది. ఇక్కడ చూసినట్టయితే ప్లస్ 350 ఒక్కోసారి -100లోకి వెళ్తుంది. అంటే ఇక్కడ ఏంటిది? ప్లస్లోకి వెళ్ళింది, మైనస్లోకి వెళ్ళింది. అన్ని గ్రహాల యొక్క ఎక్కువ ఉష్ణోగ్రతను అలాగే తక్కువ నమోదయ్యే ఉష్ణోగ్రతను తీసుకున్నప్పుడు ఉష్ణోగ్రత తారతమ్యాలు ఎక్కువగా ఉండే గ్రహం అని మెర్క్యూరీని అంటారు. అంటే 350లోకి వెళ్ళింది, మళ్ళీ -100లోకి వెళ్ళింది. దాదాపు 450 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత తారతమ్యాలు ఉన్నాయి ఈ బుధ గ్రహానికి. ఎప్పుడైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్ అడిగితే ఏ గ్రహం పైన ఉష్ణోగ్రత తారతమ్యాలు ఎక్కువగా ఉంటాయి అంటే బుధ గ్రహం. +350 -100 అని గుర్తుంచుకోండి. ఈ గ్రహం సూర్యునికి దగ్గరగా ఉండటం వలన అంటే ప్రతి గ్రహానికి కూడా రొటేషన్ రివాల్యుయేషన్ మనకు కంపల్సరీ తెలవాలి. అంటే భ్రమణం పరిభ్రమణం కంపల్సరీ తెలవాలి. ఇక్కడ మెర్క్యూరీ యొక్క రొటేషన్ 58 డేస్ ఉంటుంది. రొటేషన్ తీసుకున్నట్టయితే బుధ గ్రహానికి 58 డేస్ ఉంటుంది. అదే రివల్యూషన్ తీసుకున్నట్టయితే 88 డేస్ ఉంటుంది. పరిభ్రమణం 88 రోజులు, భ్రమణం 58 రోజులు. అన్ని గ్రహాల యొక్క పరిమాణం తీసుకున్నప్పుడు ఏరియా వైజ్గా చిన్నగా ఉంటుంది, సూర్యునికి దగ్గరగా ఉంటుంది, మోస్ట్ పర్సంటేజ్ ఐరన్ ఉంటుంది, ఉష్ణోగ్రత తారతమ్యాలు ఎక్కువగా ఉంటాయి. అత్యధిక ఉష్ణోగ్రత కలిగినటువంటి 2వ గ్రహం బుధుడు. ఇక్కడ అన్ని గ్రహాల యొక్క పరిభ్రమణం తీసుకున్నప్పుడు అతి తక్కువ కాలం పరిభ్రమణం చేసే గ్రహం అంటే సూర్యుని చుట్టూ తొందరగా తిరిగే గ్రహం బుధుడు. అందుకని గ్రహాన్ని అతి తక్కువ పరిభ్రమణం కలిగిన గ్రహము అంటారు. అతి తక్కువ పరిభ్రమణం కలిగిన గ్రహం అని బుధ గ్రహానికి పేరు. అతి ఎక్కువ పరిభ్రమణం కలిగిన గ్రహం అని నెప్టూన్కి పేరు. ఆ నెప్టూన్ గ్రహం ఒక్కసారి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 165 సంవత్సరాలు పడుతుంది. అదే బుధ గ్రహానికి 88 డేస్ పడుతుంది అని గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఈ గ్రహాన్ని పరిమాణవర్గ చిన్నగా ఉండటం వలన అపోలో ప్లానెట్ అంటారు. ఈ గ్రహాన్ని పరిమాణవర్గ చిన్నగా ఉండటం వలన అపోలో ప్లానెట్ అంటారు. దీన్ని గాడ్ ఆఫ్ కామర్స్ అంటారు. కొన్ని ఇంపార్టెంట్ గ్రహాలకు అదర్ నేమ్స్ ఉన్నాయి. ఈ గ్రహాన్ని గాడ్ ఆఫ్ కామర్స్ అంటారు, మెర్క్యూరీని. ఇది బుధ గ్రహానికి సంబంధించి ఇంపార్టెన్స్ గుర్తుంచుకోండి. అంటే ఏ కాంపిటీషన్ ఎగ్జామ్లో అడిగినప్పుడు ఇది ఇంపార్టెన్స్. ఓకే, ఈ గ్రహం పైన పరిశోధన చేసినటువంటి ప్రముఖ కృత్రిమ ఉపగ్రహం మెసెంజర్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వీనస్. ఒక్కసారి వీనస్ గ్రహాన్ని చూసినట్టయితే చాలాసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్లో ఎప్పుడైనా మనకి సోలార్ సిస్టంలో గ్రహాలపైన అడిగితే ఖచ్చితంగా ఎక్కువగా అడిగే గ్రహం ఏంటంటే వీనస్. అందుకే కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ మనకి రావాలి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏం క్వశ్చన్ అడుగుతున్నా కూడా మనం క్యాచ్ చేయగలగాలి. అదే కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం చదవాలి అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఎక్కువగా సోలార్ సిస్టమ్ పైన కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఎక్కువగా ఏమడుగుతున్నాడు అంటే వీనస్ని ఎక్కువగా అడుగుతున్నాడు. ఒక వీనస్ దాన్నే శుక్రగ్రహము అంటుంటాం. సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి 2వ గ్రహం. ఈ గ్రహాన్ని
అత్యంత కాంతివంతమైన గ్రహము అంటారు. గ్రహాల్లోకెల్లా అత్యంత కాంతివంతమైన గ్రహం ఇది. అత్యంత కాంతివంతంగా ఉంటుంది. ఓకేనా? ఎందుకు కాంతివంతంగా ఉంటుందంటే మోస్ట్ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి. ఈ గ్రహాన్ని మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్ అంటారు. ఎర్లీ మార్నింగ్ మన ఫస్ట్ కనపడే గ్రహం నక్షత్రాలే కనపడుతుంది, శుక్రగ్రహణం. తర్వాత ఈవినింగ్ మనకు మొదట కనపడేది కూడా శుక్రుడే. అందుకని మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అంటారు. ఈ గ్రహాన్ని మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అంటారు. ఓకే, ఈ గ్రహం భూమికి దగ్గరగా ఉంటుంది. సూర్యునికి దగ్గరగా బుధుడుంటాడు, భూమికి దగ్గరగా శుక్రగ్రహణం ఉంటుంది అని గుర్తుంచుకోండి. ఎప్పుడైనా అడిగిన ఎగ్జామ్ పాయింట్ ఎవరు అడిగితే భూమికి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటంటే శుక్రగ్రహణం. ఓకే, సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటంటే బుధుడు. ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చూసినట్టయితే వీనస్ సంబంధించి ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి ఇంపార్టెంట్ ఏదైనా క్వశ్చన్ మనం చూసినప్పుడు ఈ గ్రహాన్ని భూమి యొక్క కవల గ్రహము అంటారు. ఇంపార్టెంట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. భూమి యొక్క కవల గ్రహం. కవల గ్రహం అంటే ట్విన్స్ ప్లానెట్. మొదటి 4 గ్రహాలైన బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుని ఒక దగ్గర పెట్టి చూస్తున్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా భూమి శుక్రగ్రహం ఒకే విధంగా ఉండటం వలన భూమి యొక్క కవల గ్రహం అని శుక్రగ్రహానికి పేరు. ఎర్త్ అండ్ వీనస్ ట్విన్స్ ప్లానెట్ అంటాం. ఇప్పుడు ఈ గ్రహానికి ఉపగ్రహాలు లేవు, 0. ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు అండ్ శుక్రుడు. ఈ 2 గ్రహాలకు ఉపగ్రహాలు లేవు, ఉపగ్రహాలు లేని గ్రహాలు. ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ చూసినట్టయితే ప్రతి గ్రహం తన చుట్టూ తాను తిరుగుతూ తన యొక్క కేంద్రమైన సూర్యుని చుట్టూ తిరుగుతున్నది అన్నట్టు. ఇక్కడ రొటేషన్ 243 డేస్, రివల్యూషన్ 223 డేస్. ఇక్కడ ఒకసారి బాగా గమనిస్తే తన చుట్టూ తాను తిరగడానికి 243 రోజుల టైం తీసుకుంటే సూర్యుని చుట్టూ తిరగడానికి 223 రోజుల టైం తీసుకుంటుంది. ఇక్కడ మనం బాగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అన్ని గ్రహాలకు కూడా తన చుట్టూ తాను తిరగడం తక్కువ టైం ఉంటుంది, సూర్యుని చుట్టూ తిరగడానికి ఎక్కువ టైం ఉంటుంది. కానీ గ్రహాలలోకెల్లా ఒకే ఒక్క గ్రహం శుక్రగ్రహానికి మాత్రమే సూర్యుని చుట్టూ తిరగడానికి తక్కువ టైం పడుతుంది, తన చుట్టూ తాను తిరగడానికి ఎక్కువ టైం పడుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణాన్ని రోజు అంటుంటాం, సూర్యుని చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణం సంవత్సరము అంటుంటాం. గ్రహాలలోకెల్లా శుక్రగ్రహానికి మాత్రమే రోజు కంటే సంవత్సరం చిన్నది. గ్రహాలలోకెల్లా ఒకే ఒక్క గ్రహమైన శుక్రగ్రహానికి మాత్రమే సంవత్సరం కంటే రోజు పెద్దది అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ రోజు అంటే 243 డేస్ అయింది మన డేస్ ప్రకారం, అదే పరిభ్రమణానికి 223 డేస్ అయింది. అంటే ఇక్కడ రోజు అయిపోదు, సంవత్సరం అయిపోతుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్, శుక్రగ్రహణం భ్రమణము స్టార్ట్ చేసింది, పరిభ్రమణం స్టార్ట్ చేసింది. భ్రమణం చేసేటప్పుడు చాలా స్లోగా తిరుగుతుంటుంది, అదే పరిభ్రమణం చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా తిరుగుతుంటుంది. ఎందుకంటే అత్యంత బరువైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఉండడం వల్ల చిన్నగా తిరుగుతుంది తన చుట్టూ తాను. కానీ సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు ఫాస్ట్గా తిరుగుతుంది. సూర్యుని చుట్టూ తిరగడం, తన చుట్టూ తాను తిరగడం ఒకేసారి స్టార్ట్ చేసినప్పుడు సూర్యుని చుట్టూ తిరగడం పరిభ్రమణ కంప్లీట్ అవుతుంది, తన చుట్టూ తాను తిరగడం మాత్రం కంప్లీట్ అవ్వదు, ఇంకా 20 డేస్ ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది అన్నట్టు. అందుకని ఈ గ్రహానికి ఏమంటున్నాం, రోజు కంటే సంవత్సరం చిన్నది కలిగినటువంటి ఒకే ఒక గ్రహం అంటున్నాం శుక్రగ్రహాన్ని. గుర్తుంచుకోండి, ఈ గ్రహాన్ని గాడ్ ఆఫ్ బ్యూటీ అంటారు. ఈ గ్రహానికి గాడ్ ఆఫ్ బ్యూటీ అని పేరు. ఇక టెంపరేచర్ +475 ఉంటుంది. ఇక్కడ మోస్ట్ పర్సంటేజ్ ఎప్పుడైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంతకుముందు అడిగిండు, మళ్ళీ ఎప్పుడైనా అడిగినా గుర్తుంచుకోండి, అత్యధిక పర్సంటేజ్లో కార్బన్ డైఆక్సైడ్ CO2 ఉంటుంది. అత్యధిక పరిమాణంలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్ ఉన్నటువంటి గ్రహం ఏంటంటే శుక్రగ్రహణం. అందుకని ఇక్కడ ఉష్ణోగ్రత కూడా గ్రహాల్లోకెల్లా అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన గ్రహం శుక్రగ్రహణం. +475 సెంటీగ్రేడ్స్ ఉంటుంది ఇక్కడ టెంపరేచర్. అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన గ్రహం శుక్రగ్రహణం, ఫస్ట్ వన్. సెకండ్ వన్ బుధుడు అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ గ్రహం మామూలుగా మనం భూమి ఎటు నుంచి ఎటు తిరుగుతుంది భ్రమణం చేసేటప్పుడు అంటే పడమ నుండి తూర్పు తిరుగుతుంది.
దాదాపు అన్ని గ్రహాలు పడమర నుండి తూర్పు తిరుగుతాయి. ఒక 2 గ్రహాలు మాత్రమే తూర్పు నుండి పడమర తిరుగుతాయి. అంటే ఈస్ట్ నుండి ఈస్ట్కు తిరిగే గ్రహాలు 1 శుక్రగ్రహణం, 2 యురేనస్. అందుకని ఈ గ్రహానికి ప్రతిరోజు సూర్యోదయం వెస్ట్ సైడ్ అవుతుంది అని గుర్తుంచుకోవాలి. శుక్రగ్రహానికి సూర్యోదయం ప్రతిరోజు పడమర సైడ్ అవుతుంది. ఈ గ్రహానికి 121.5 డేస్ మార్నింగ్ ఉంటుంది, 121.5 డేస్ రాత్రి ఉంటుంది కంటిన్యూస్గా. ఎందుకంటే భ్రమణానికి 243 డేస్ టైం తీసుకుంటుంది కాబట్టి అందులో సగం పగలు సగం రాత్రి వేసుకున్న 121.5 డేస్ పగలు, 121.5 డేస్ రాత్రి ఉంటుంది ఈ గ్రహానికి. ఈ గ్రహానికి ఇంపార్టెన్స్, ఈ గ్రహం పైన పరిశోధన చేసినటువంటి యూరోపియన్ ఉపగ్రహం పేరు వీనస్ ఎక్స్ప్రెస్ అంటారు. ఈ గ్రహం ఎల్లో కలర్ కలిగి ఉంటుంది, అందుకే దీన్ని ఎల్లో ప్లానెట్ అంటారు. ఎల్లో ప్లానెట్ అంటారు. ఇది శుక్రగ్రహానికి సంబంధించి గుర్తుంచుకోండి. వీనస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవి అడుగుతారు అన్నట్టు. ఎర్త్ సౌర కుటుంబంలో చదివేటప్పుడు ఎర్త్కి సంబంధించి కొంచెం ఇంపార్టెన్స్ చదివి మళ్ళీ మిగతా టాపిక్ వచ్చినప్పుడు మళ్ళీ ఎర్త్ గురించి మనం చదువుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి ఎర్త్ అంటే, గ్రహాల కల్లా జీవకోటి మనగడ ఉన్న ఒకే ఒక్క గ్రహం భూమి. ఈ యొక్క భూమిపైన మాత్రమే జీవ యొక్క ఉనికి ఉన్నది. ఉన్నదని భావిస్తున్నారు అంగారకుని పైన, కానీ ఖచ్చితంగా మాత్రం ఉన్నది అని మాత్రం కనుగొనలేకపోయారు. ఒక భూమిపైన జీవకోటి మనగడ ఉన్నది. ఈ గ్రహం పైన వాటర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండటం వలన ఈ గ్రహాన్ని బ్లూ ప్లానెట్ అంటారు. వరుస క్రమంలో సూర్యుడి నుండి 3వది, పరిమాణం వారీగా 5వ పెద్దది. వరుస క్రమంలో 3వది, పరిమాణం వారీగా 5వ పెద్దది భూమి. గ్రహాలకెల్లా అత్యంత బరువైన గ్రహం అంటే అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం అంటాం భూమిని. అత్యంత బరువైన గ్రహం గ్రహాల్లోకెల్లా భూమి. తక్కువ బరువు కలిగినటువంటి గ్రహం శని. ఓకేనా, బరువైన గ్రహం భూమి, గ్రహాల్లోకెల్లా అది తక్కువ బరువైన గ్రహం శని. పరిమాణం వారిగా 5వ పెద్దది, వరుస క్రమంలో 3వది. ఈ గ్రహాన్ని బ్లూ ప్లానెట్ అంటారు, నీలి గ్రహము అంటారు. జీవకోటి మనగడ ఉన్న ఒకే ఒక్క గ్రహం భూమి. అంటే జీవకోటి మనగడ స్టార్ట్ అయిన తర్వాత మొదట మొక్కల ఆవిర్భావం జరిగింది, తర్వాత జీవుల్లో లార్వా అని ఒక జీవ ఆవిర్భావం జరిగింది, తర్వాత ప్లాజిలెట్ అని ఒక జీవ ఆవిర్భావం జరిగింది. మానవ పరిణామ దశలో అనేక దశలు కొనసాగిన తర్వాత మొదటి మానవుని యొక్క ఆవిర్భావం ఆఫ్రికా ఖండంలో జరిగిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆఫ్రికా ఖండంలో జన్మించినటువంటి మానవుడు ప్రపంచ దేశాలకు రావటం జరిగింది, అన్ని దేశాలకు. అలా భారతదేశంలో మొదటి మానవుని యొక్క సంచారం మహారాష్ట్రలోని పూనా దగ్గర బోరీబోరా గుహల్లో కానీ, నర్మదా నది లోయ తీరంలో కానీ నివసించి ఉండొచ్చని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తెలంగాణలో మొదటి మానవుని యొక్క జీవనం ఓకేనా గోదావరి తీరంలోని ఏటూనాగారం మల్లూరు గుట్టల దగ్గర జీవనం సాగించి ఉండొచ్చని చెప్తున్నారు. ఇవాళ రీసెంట్గా అమెరికా శాస్త్రవేత్తలు కూడా ఒక విషయం చెప్పడం జరిగింది, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవ సంతతికి మూలం ఆఫ్రికా మానవుడే అని. ఓకేనా, ఈ భూమిపైన మానవుని యొక్క జీవనం ప్రారంభమైంది. అందులో తొలి జీవిగా లార్వా, తర్వాత ప్లాజిలెట్టా, తర్వాత మానవుని యొక్క పరిణామ దశ చాలా కాలం జరిగిన తర్వాత మొదటి మానవుడు ఆఫ్రికా ఖండంలో జన్మించాడు. ఈ యొక్క భూమి ఇక్కడ ఉపగ్రహాలు స్టార్ట్ అవుతాయి. భూమికి ఉన్నటువంటి ఉపగ్రహాల్లో ఒకే ఒక్క ఉపగ్రహం చంద్రుడు, మూన్. ఓకేనా, ఫస్ట్ 2 గ్రహాలకు ఉపగ్రహాలు లేవు. ఇక్కడ భూమి 2 ఉపగ్రహాలు స్టార్ట్ అయినాయి. ఒకే ఒక్క ఉపగ్రహం ఉంది భూమికి, చంద్రుడు. భూమికి చంద్రునికి మధ్య దూరం 3,84,400 కిలోమీటర్లు. భూమికి చంద్రునికి మధ్య దూరం 3,84,400 కిలోమీటర్లు. చంద్రుడి యొక్క కాంతి భూమికి రావటానికి ఎగ్జాక్ట్లీ టైం, ప్రీవియస్ క్వశ్చన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 1.3 seconds.
చంద్రుని యొక్క కాంతి భూమికి రావడానికి పట్టే సమయం 1.3 సెకండ్స్. ఓకే, భూమి యొక్క ఆకర్షణ శక్తిలో చంద్రుని యొక్క ఆకర్షణ శక్తి 1/6% ఉంటుంది. చంద్రుడు కూడా తన చుట్టూ తాను తిరుగుతూ తన యొక్క కేంద్రమైన భూమి చుట్టూ తిరుగుతాడు. తన చుట్టూ తాను తిరగడానికి 27 రోజుల టైం తీసుకుంటాడు. అదే భూమి చుట్టూ తిరగడానికి 29 రోజుల టైం తీసుకుంటాడు. భ్రమణం పరిభ్రమణం చంద్రునివి కొంచెం సమానంగా ఉండటం వలన భూమి నుండి ఎప్పుడు చంద్రుని చూసినా కూడా 59% మాత్రమే మనకు కనపడుతుంది. మిగిలింది ఎప్పుడు అవుట్ సైడే ఉంటుంది. ఓకేనా? అలాగే భూమికి ఉన్నటువంటి ఉపగ్రహమైనటువంటి ఈ చంద్రుని గురించి తెలుసుకోవడానికి అమెరికా ఓకేనా తొలిసారిగా ప్రపంచంలోనే చంద్రమండలంలోకి మానవులు పంపించడం జరిగింది. 1969 జూలై 20న అపోలో 11 అనే రాకెట్ ద్వారా 3 వ్యక్తులను చంద్రమండలం మీద పంపించింది. అందులో 2 వ్యక్తులు చంద్రమండలం మీద దిగారు. అందులో మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్. ఇంకొక వ్యక్తి రాకెట్లోనే ఉన్నాడు, మూన్ పైన దిగలే, ఆయన కొలిన్స్. ఆ చంద్రమండలం మీద దిగిన తర్వాత 1969 జూలై 20లో చంద్రమండలం మీద దిగారు. 2009 జూలై 20 నాటికి చంద్రమండలం మీద మొదటి మానవుడు కాలు మోపి 50 సంవత్సరాలు పూర్తయింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ చంద్రమండలం మీద దిగిన తర్వాత అపోలో 11 అనే శాటిలైట్ ద్వారా అక్కడ ఎప్పుడైతే వాళ్ళు దిగారో వాళ్ళు దిగగానే వారి యొక్క చంద్రమండలం మీద కాలు పెట్టగానే వాళ్ళ పాదముద్ర పడింది. అంటే అప్పటిదాకా ఎవరు వెళ్ళలేదు కాబట్టి వెళ్ళగానే పాదముద్ర పడింది. వాటిని అమెరికా నాసా పంపించినటువంటి శాటిలైట్ సంబంధించినటువంటి ఆ కెమెరాలు ఫోటో తీసినాయి. వాళ్ళు ఎప్పుడైతే చంద్రమండలం మీద ఆ రాకెట్ దిగి మొదటి ప్రదేశంలో దిగారో ఆ ప్రదేశానికి సీ ఆఫ్ ట్రయాంగిలిటీ అని పేరు. మోస్ట్ ఇంపార్టెంట్ కాంపిటీషన్ ఎగ్జామ్ క్వశ్చన్, సీ ఆఫ్ ట్రయాంగిలిటీ. ప్రీవియస్ క్వశ్చన్ ఈ యొక్క సీ ఆఫ్ ట్రయాంగిలిటీ అనే పదం గుర్తుంచుకోండి, ఎక్కడున్నది అంటే చంద్రమండలం మీద ఉంది. మానవుడు తొలిసారిగా చంద్రమండలం మీద దిగిన ప్రదేశానికి సీ ఆఫ్ ట్రయాంగిలిటీ, శాంత సముద్రం అని పేరు. మరి మొదటి మానవుడు పాదం మోపినటువంటి ఆ ప్రదేశం, ఆ యొక్క పాద ముద్ర, ఫుట్ ప్రింట్ ఆఫ్టర్ 2 crores years తర్వాత వెళ్ళి చూసినా కూడా అది అలాగే ఉంటుంది. ఎందుకంటే అక్కడ నో వెదర్. అలా మానవుడు తొలిసారిగా చంద్రమండలం మీదకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళ రికార్డు కోసం అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెస్ ఆడటం జరిగింది. అంతరిక్షంలో ఆడిన తొలి క్రీడగా గుర్తించబడింది చెస్. ఆ తర్వాత 1971లో అలన్ షెపర్డ్ జూనియర్ మళ్ళీ చంద్రమండలం మీదకి వెళ్ళిన తర్వాత అమెరికా వ్యక్తి ఆ చంద్రుని పైన గోల్ఫ్ ఆడటం జరిగింది. అది అంతరిక్షంలో ఆడిన సెకండ్ క్రీడగా గుర్తించబడింది గోల్ఫ్. ఫస్ట్ క్రీడగా చెస్, సెకండ్ క్రీడగా గోల్ఫ్ అంతరిక్షంలో ఆడిన క్రీడలుగా గుర్తించబడ్డాయి. మానవుడు తొలిసారిగా చంద్రమండలం మీదకి వెళ్ళిన సంవత్సరం 1969 జూలై 20 అని గుర్తుంచుకోండి. అమెరికా దేశానికి చెందినటువంటి నాసా శాస్త్రవేత్తలు వాళ్ళు. అంటే అక్కడ అనేక రకాల పరిశోధన చేస్తూ అక్కడ మట్టిని, కొన్ని రాళ్లను సేకరించి పరిశోధన నిమిత్తం భూమిపైకి తీసుకురావడం జరిగింది. దానికి ఆల్మా కైట్ అని పేరు. ప్రజెంట్ నాసా ఆఫీస్లో సీక్రెట్ రూమ్లో ఉన్నది అన్నట్టు. ఓకే, అలా తర్వాత అనేక దేశాలు ప్రయత్నాలు చేసినాయి. భారతదేశం కూడా చంద్రునిపైన పరిశోధన చేయడానికి చంద్రయాన్ 1 పంపించింది, ఫెయిల్ అయింది. చంద్రయాన్ 2 పంపించడం, అది కూడా ఫెయిల్ అయింది. తర్వాత చంద్రయాన్ 3 పంపించడానికి ఇస్రో ప్రయత్నాలు ప్రారంభించింది. ఓకే, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఎర్త్ రొటేషన్ 23 hours 56 minutes 4.09 seconds. దీన్ని ఒక రోజు అంటాం. రివల్యూషన్ 365 days 6 hours 10 seconds. ఈ 6 hours ఎవ్రీ 4 yearsకి ఒక డే ఎక్స్ట్రా వస్తుంది. 366 days వస్తుంది. దాన్ని లీప్ ఇయర్ అంటాం. ఆ లీప్ ఇయర్లో ఫిబ్రవరి నెల 29 రోజులు వస్తుంది. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎర్త్కి సంబంధించి కొంచెం చదవండి. తర్వాత ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు మన ఎర్త్ గురించి పూర్తిగా చదువుదాం. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెన్స్, మార్స్ భూమి తర్వాత వరుస క్రమంలో ఉంటుంది. వరుస క్రమంలో 4వది, పరిమాణ వారిగా 6వ పెద్దది. ఓకే, దీన్ని రెడ్ ప్లానెట్ అంటారు. రెడ్ ప్లానెట్. రెడ్ ప్లానెట్ అంటారు మార్స్ని. రెడ్ ప్లానెట్. ఎందుకు రెడ్ ప్లానెట్ అంటారంటే ఈ యొక్క గ్రహం పైన మోస్ట్ పర్సంటేజ్ ఐరన్ ఆక్సైడ్ ఉంటుంది.
ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండటం వల్ల ఎర్రగా కనపడుతుంది కాబట్టి రెడ్ ప్లానెట్ అంటారు. ఓకే, ఇది దీనికి 2 ఉపగ్రహాలు ఉంటాయి. నెంబర్ 1 ప్రోబోస్, నెంబర్ 2 డీమోస్. ప్రోబోస్ అండ్ డీమోస్ అని 2 ఉపగ్రహాలు ఉంటాయి. ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, అంగారకుని ఉపగ్రహాల సంఖ్య 2. దీన్ని రెడ్ ప్లానెట్ అంటారు అంగారకుని. ఇది మామూలుగా ఇప్పుడు మనకి చాలామంది శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తూ జీవం యొక్క ఉనికి ఉండవచ్చు అని భావిస్తున్నారు అంగారకుని పైన. కాబట్టి భూమిపైన ఏర్పడుతున్నటువంటి సీజన్స్ ఏవైతే ఉన్నాయో అంగారకుని పైన కూడా ఏర్పడుతున్నాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. అందుకే ఈ గ్రహాన్ని భూమిని పోలిన గ్రహము అంటారు. భూమిపైన ఏర్పడే సీజన్లు ఏవైతే ఉన్నాయో అంగార గ్రహం మీద ఏర్పడటం వలన దీనిని ఏమన్నారు? భూమిని పోలిన గ్రహము అన్నారు. భూమి యొక్క కవల గ్రహం అంటే శుక్రుడు, సేమ్ ఉంటాయి కాబట్టి. అలాగే ఈ యొక్క భూమిపైన ఏర్పడుతున్న సీజన్స్ ఏర్పడుతున్నాయి కాబట్టి దీన్ని భూమిని పోలిన గ్రహం అంటారు అంగారకుని. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెన్స్, అన్ని గ్రహాలు తీసుకున్న సౌర కుటుంబంలో ఆ అన్ని గ్రహాలు తీసుకున్నప్పుడు అత్యంత ఎత్తైన శిఖరం ఏ గ్రహం పైన ఉంది అని అడిగితే, అంటే భూమిపైన ఎత్తైన శిఖరము అంటే ఎవరెస్ట్ అని చెప్తాం. అదే సౌర కుటుంబంలో ఎత్తైన శిఖరం అంటే ఆలోచిస్తాం. అప్పుడు గుర్తుంచుకోవాల్సింది సౌర కుటుంబంలో అత్యంత ఎత్తైనటువంటి శిఖరం అంగార గ్రహం పై ఉన్నది. దాన్ని నిక్స్ ఒలింపియా అంటారు. నిక్స్ ఒలింపియా అంటారు. ఇది ఎవరెస్ట్ శిఖరం కన్నా 3 రెట్లు ఎత్తైనది. ఎప్పుడైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడిగితే సౌర కుటుంబంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏ గ్రహం పైన ఉన్నదంటే అంగారకుని పైన ఉన్నది. ఆ యొక్క శిఖరాన్ని నిక్స్ ఒలింపియా అంటారు. అదే భూమిపైన ఎత్తైన శిఖరం అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని చెప్తుంటాం. ఎవరెస్ట్ శిఖరం కన్నా 3 రెట్లు ఎత్తైనది నిక్స్ ఒలింపియా అని గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్, ఈ గ్రహం యొక్క రొటేషన్ చూసినట్టయితే 24 hours 6 minutes ఉంటుంది. రివల్యూషన్ చూసినట్టయితే 687 days ఉంటుంది. భ్రమణం 24 గంటల 6 నిమిషాలు, పరిభ్రమణం 687 రోజులు ఉంటుంది. ఈ గ్రహాన్ని గాడ్ ఆఫ్ వార్స్ అంటే ప్రాచీన కాలంలో గ్రీకులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధ దేవతగా అంగారకుని పూజించి వాళ్ళు యుద్ధానికి వెళ్ళేవాళ్ళట. అందుకనే ఈ గ్రహానికి గాడ్ ఆఫ్ వార్స్ అని పేరు వచ్చింది, యుద్ధ దేవత అని. ఇక టెంపరేచర్ -23 ఉంటుంది. అంటే ఇక పోతా ఉంటే గ్రహాలలో టెంపరేచర్ తగ్గుతుంటుంది అన్నట్టు. -23 సెంటీగ్రేడ్స్ ఉంటుంది అంగార గ్రహం పైన. ఈ అంగార గ్రహం పైన జీవం యొక్క ఉనికిని కనుగొనడానికి భారతదేశం ప్రయోగించినటువంటి ఉపగ్రహం మార్స్ ఆర్బిటల్ మిషన్ సక్సెస్ఫుల్గా ప్రయోగించడం జరిగింది. ఇప్పుడు అక్కడ పరిశోధన చేస్తున్నది. అలాగే అమెరికా దేశానికి చెందినటువంటి క్యూరియాసిటీ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారు అమెరికా వాళ్ళు. మార్స్ యొక్క ఉపరితలాన్ని, అక్కడ ఉన్న సాయిని తెలుసుకోవడానికి. అది అంగార గ్రహం పైన ఒకప్పుడు నీళ్లు ప్రవహించి ఎండిపోయినటువంటి ఆనవాళ్ళు కనుగొనడం జరిగింది. అలాగే అంగార గ్రహం పైన మట్టిని తీసి కూడా పరిశోధించడం జరిగింది. ఒక గ్రహం పైన కానీ ఉపగ్రహం పైన కానీ తొలిసారిగా మట్టిని తీసి పరిశోధించినటువంటి తొలి ఉపగ్రహంగా క్యూరియాసిటీని చెప్తాం. ఇది అమెరికా దేశానికి చెందినది. ఓకే, అంగార గ్రహం పైన భారతదేశం ప్రయోగించినటువంటి ఉపగ్రహాన్ని మార్స్ ఆర్బిటల్ మిషన్ అంటాం. త్వరలో మామ్ 2ని ప్రయోగించనుంది. అంటే ఈ మామ్ 1 అంగార గ్రహంపై దిగకుండా పరిశోధన చేస్తుంది. అదే మామ్ 2 అంగార గ్రహం పైన దిగి పరిశోధన చేస్తుంది అన్నట్టు. ఓకే, ఇది మార్స్. నెక్స్ట్ జూపిటర్. అక్కడ ఇమేజెస్ వస్తున్నాయి చూడండి, ఆ గ్రహాలకు సంబంధించిన ఇమేజెస్. అక్కడ రెడ్ డాట్స్ ఉన్నాయి. అందుకే గ్రహాన్ని రెడ్ డాట్స్ ప్లానెట్ అంటారు. రెడ్ ప్లానెట్ అని మార్స్ అంటే రెడ్ డాట్స్ ప్లానెట్ అని. ఎందుకంటే ఎక్కువగా తోకచుక్కలు ఢీకొట్టే గ్రహం ఇది. అంటే మామూలుగా తోకచుక్కలు ఎక్కువగా ఢీకొట్టే కారణం ఏంటంటే పరిమాణం వారిగా పెద్దగా ఉంటుంది. అందుకే గ్రహాల్లోకి వెళ్ళిన పరిమాణంలో పెద్ద గ్రహము అంటారు, అంగారకుని అంటారు పెద్ద గ్రహం. మొత్తం గ్రహాల పరిమాణంలో ఈ ఒక్క గ్రహమే 71% ఉంటుంది. అన్ని గ్రహాల యొక్క పరిమాణం తీసుకున్నప్పుడు 100% ఉంటే అందులో ఒక్క జూపిటరే 71% ఉంటుంది. అంటే ఎంత పెద్దగా ఉంటుందో మనం ఆలోచించవచ్చు. అంత పెద్దగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా తోకచుక్కలు ఢీకొడుతుంటాయి. ఆ ఢీకొట్టినప్పుడు గాడులు ఏర్పడి ఎర్రగా మారుతుంది. అందుకే దీన్ని రెడ్ డాట్స్ ప్లానెట్ అంటారు. గుర్తుంచుకోండి, మర్చిపోకుండా, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్.
ఎర్రని గ్రహం అంటే రెడ్ ప్లానెట్ అని అంగారకుని అంటారు. రెడ్ డాట్స్ ప్లానెట్ అని ఈ యొక్క జూపిటర్ని అంటారు. గ్రహాలకెల్లా పరిమాణంలో పెద్దది. మొత్తం గ్రహాల పరిమాణంలో 71% ఇదే ఉంటుంది. 71% ఇదే ఉండటం వలన ఈ గ్రహం పైన అనేక రకాలైన వాయువులు ఉంటాయి. అంటే ఏ గ్రహాలపైన ఉన్నటువంటి గ్రహాలపైన ఉన్న వాయువులు ఉన్నాయో అన్ని రకాల వాయువులతో కూడుకొని ఉంటుంది కాబట్టి ఈ గ్రహాన్ని గ్యాస్ జైంట్ అంటారు. ఈ గ్రహాన్ని గ్యాస్ జైంట్ అంటారు. అన్ని రకాల వాయువులు ఉండటం వలన గ్యాస్ జైంట్ అంటారు. ఇప్పుడు ప్రతి గ్రహం భ్రమణం చేస్తుంది, పరిభ్రమణం చేస్తుంది. కానీ గ్రహాల్లోకెల్లా పరిమాణం తీసుకున్నప్పుడు ఏరియా వైజ్గా పెద్దది. కానీ అదే భ్రమణం చూసినట్టయితే అన్ని గ్రహాల కన్నా అతి తక్కువ భ్రమణ కాలం ఉంటుంది గ్రహానికి. ఎందుకు అంటే ఈ గ్రహం యొక్క భ్రమణ వేగం అత్యంత వేగంగా ఉంటుంది. అందుకని ఈ గ్రహాన్ని మనం చూసినట్టయితే రొటేషన్ జస్ట్ 9 hours 50 minutes, 9 గంటల 50 నిమిషాల్లో తన చుట్టూ తాను తిరిగేస్తుంది ఈ గ్రహం. అన్ని గ్రహాల యొక్క రొటేషన్ తీసుకున్నప్పుడు అతి తక్కువ భ్రమణ కాలం కలిగిన గ్రహం అని జూపిటర్ అంటారు. 9 గంటల 50 నిమిషాల తన చుట్టూ తాను తిరిగేస్తుంది. అందుకని అతి తక్కువ పగటి కాలం కలిగిన గ్రహం కూడా జూపిటరే. జస్ట్ 5 గంటలు పగలు, 5 గంటలు రాత్రి, క్లోజ్. ఓకేనా. నెక్స్ట్ రివల్యూషన్ 11.9 సంవత్సరాల టైం పడుతుంది. పరిభ్రమణానికి 11.9 సంవత్సరాలు, భ్రమణానికి 9 గంటల 50 నిమిషాల టైం పడుతుంది. అతి తక్కువ భ్రమణ కాలం కలిగిన గ్రహాల్లోకెల్లా బృహస్పతి, గురుడు లేక జూపిటర్ అంటాం. దీన్ని గాడ్ ఆఫ్ ద గాడ్స్ అంటారు. గాడ్ ఆఫ్ ద గాడ్స్ అంటారు. ఇది సూర్యుడి నుంచి కనుక లెంత్ మనం చూసినట్టయితే 772 మిలియన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సూర్యుడి నుంచి వర్ష క్రమంలో చూసినట్టయితే ఓకేనా 5వది. అదే లెంత్ దూరం చూసినట్టయితే 772 మిలియన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది సూర్యునికి. టెంపరేచర్ -150లో ఉంటుంది, దూరంగా ఉంటుంది కాబట్టి. దీనికి ఉన్నటువంటి ఉపగ్రహాల్లో కొన్ని ఉపగ్రహాలు చూసినట్టయితే గనిమెడ, లో, యూరోపా. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏమైనా ఉపగ్రహాలు అడిగింది అనుకోండి, ఈ గ్రహానికి గ్రహాలకు వెళ్ళి అత్యధిక ఉపగ్రహాలు ఉంటాయి. ప్రస్తుతం ఈ గ్రహానికి 63 ఉపగ్రహాలు ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ ప్రకారం గ్రహాల్లోకి వెళ్ళి అత్యధిక ఉపగ్రహాలు కలిగినటువంటి గ్రహం బృహస్పతి, జూపిటర్. 63 ఉన్నాయి. ఆ 63లో ఇక్కడ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే గెనిమెడా ఉపగ్రహం ఉన్నది, లో ఉన్నది, యూరోపా ఉన్నది. అన్ని గ్రహాల యొక్క ఉపగ్రహాలు తీసుకున్నప్పుడు పరిమాణ వారిగా అతిపెద్ద ఉపగ్రహం అని గెనిమెడని అంటారు. ఇది బృహస్పతి యొక్క ఉపగ్రహం. ఈ గెనిమెడ అనేది మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే బుధ గ్రహం కన్నా పెద్దగా ఉంటుంది పరిమాణంలో. అది సొంతంగా తిరిగి ఉంటే గ్రహం అయ్యేది, కానీ ఇది బృహస్పతి చుట్టూ తిరగడం వల్ల ఉపగ్రహం అయింది. గ్రహాల్లోకెల్లా పరిమాణంలో పెద్దది బృహస్పతి, గ్రహాల్లోకెల్లా పరిమాణంలో చిన్నది బుధుడు. అదే ఉపగ్రహాలు తీసుకున్నట్టయితే పరిమాణంలో పెద్దది గెనిమెడ, బృహస్పతి ఒక ఉపగ్రహం. గ్రహాల్లోకెల్లా అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం బృహస్పతి. 63 ఉపగ్రహాలు ఉన్నాయి. కొన్ని ఎగ్జాంపుల్. ఓకేనా. ఈ గ్రహం పైన అత్యధిక పెద్దగా ఉండటం వలన హైడ్రోజన్, హీలియం వాయువులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ వాయువుల మధ్య కేంద్రక సంలీన చర్య జరుగుతుంది. ఈ కేంద్రక సంలీన చర్య జరిగి ఇక్కడ ఉష్ణం జనిస్తుంది. జనించి అప్పుడప్పుడు నక్షత్ర వలె కనపడుతుంది. కానీ నక్షత్రాల కన్నా పరిమాణం చిన్నది కావటం వలన ఈ కేంద్రక సంలీన చర్య సక్సెస్ అవ్వదు, ఫెయిల్యూర్ అవుతుంది. అందుకనే నక్షత్రం వలె మెరిసిపోయే గ్రహము ఒకే ఒక్క గ్రహము బృహస్పతి అని గుర్తుంచుకోవాలి. నక్షత్రాల వల్లే అంటే నక్షత్రాల వలె మెరిసిపోయే ఒకే ఒక్క గ్రహం బృహస్పతి అని గుర్తుంచుకోండి. అప్పుడు నక్షత్రం వల్ల మెరిసిపోతుంది ఈ యొక్క గ్రహం జూపిటర్. దీన్నే జూపిటర్ అంటారు, గురుడు అంటారు, బృహస్పతి అంటారు. పరిమాణంలో పెద్దది. ఓకేనా. ఇంపార్టెన్స్. ఈ గ్రహాలకెల్లా పెద్దది కావడం వల్ల అత్యధిక ఉపగ్రహాలు కూడా ఉన్నాయన్నట్టు. దీన్ని గ్యాస్ జైంట్ అంటారు. అలాగే గాడ్ ఆఫ్ ద గాడ్స్ అంటారు. ఈ గ్రహం పైన పరిశోధన చేస్తున్నటువంటి అమెరికా ఉపగ్రహం పేరు జునో, కృత్రిమ ఉపగ్రహం పేరు జునో. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇది బృహస్పతి. నెక్స్ట్ శాటర్న్. గ్రహాలకెల్లా రెండవ అతిపెద్ద గ్రహం బృహస్పతి తర్వాత శాటర్న్, శని అంటాం.
ఈ శనికి ఇక్కడ ఇమేజ్ చూడండి, చుట్టూ వలయాలు ఉంటాయి, ఇట్లా రింగ్స్ ఉంటాయి అన్నట్టు. చుట్టూ వలయాలు ఉండే గ్రహం, రింగ్స్ ఉండే గ్రహం శని. గ్రహాల్లోకెల్లా అత్యంత తేలికైన గ్రహం, అతి తక్కువ బరువు కలిగిన గ్రహం శని. ఇది నీళ్ళలో ఇస్తే తేలింత డెలికేట్గా ఉంటుంది, నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉంటుందండి, అందుకే తేలింత డెలికేట్గా ఉంటుందంటే ఈ యొక్క గ్రహం. అత్యంత బరువైనది భూమి, అతి తేలికైనది శని. ఈ గ్రహం అత్యధిక ఉపగ్రహాలు కలిగిన రెండవది, ఉపగ్రహాల సంఖ్య 61. ఇందులో ఉదాహరణగా చూసినట్టయితే టైటాన్, అట్లాస్, ప్యాన్ అని ఉపగ్రహాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ టోటల్ 61 ఉన్నాయి. గ్రహాల్లోకెల్లా పరిమాణం రెండవ పెద్దది శని, ఉపగ్రహాల్లోకెల్లా పరిమాణంలో రెండవ పెద్ద ఉపగ్రహం టైటాన్, శని యొక్క ఉపగ్రహం. రొటేషన్ టైం 10 hours 14 minutes, రివల్యూషన్ 29.5 years. దీని గాడ్ ఆఫ్ ద అగ్రికల్చర్ అంటారు. ప్రాచీన కాలంలో గ్రీకులు అగ్రికల్చర్ చేసేటప్పుడు ఈ యొక్క శని గ్రహానికి పూజలు చేసి అగ్రికల్చర్ను స్టార్ట్ చేసేవాళ్ళట. మనకాడ కూడా ఏరువాక చేసేటప్పుడు ఎద్దుని పూజించి, అరకలకు పూజించి, పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి అగ్రికల్చర్ స్టార్ట్ చేస్తారు కదా, అలా అప్పుడు ఈ గ్రహాన్ని పూజించేవాళ్ళట. అందుకే దీన్ని గాడ్ ఆఫ్ ద అగ్రికల్చర్ అంటారు. లెంత్ సూర్యుని చూసినట్టయితే 1417 మిలియన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది. టెంపరేచర్ -180లో ఉంటుంది, -180లో ఉంటుంది. ఈ గ్రహాన్ని లక్కీ అన్లక్కీ ప్లానెట్ అంటారు, లక్కీ అన్లక్కీ ప్లానెట్ అంటారు. ఓకేనా. దీనిపైన అమెరికా కృత్రిమ ఉపగ్రహం అయినటువంటి కెస్ని పరిశోధన చేసి రీసెంట్గా ఆ ఉపగ్రహం క్లోజ్ కావటం జరిగింది. అంటే శని గ్రహం పైన పరిశోధన చేసిన అమెరికా ఉపగ్రహం పేరు కెస్ని అని గుర్తుంచుకోండి. ఇది శని, సాటర్న్, యురేనస్, తెలుగులో వరుణుడు అంటారు, యురేనస్. రొటేషన్ 16 hours 10 minutes, రివల్యూషన్ 84 years. దీని గాడ్ ఆఫ్ ద హెవెన్, స్వర్గదేవుడు అంటారు. టోటల్ ఉపగ్రహాల సంఖ్య 27 ఉపగ్రహాలు ఉంటాయి. అందులో ప్రధానమైనవి టైటానియా, మెరిండా, జూలిట్ అనే ఉపగ్రహాలు ఉన్నాయి. టెంపరేచర్ -218 సెంటీగ్రేడ్స్ ఉంటుంది. ఈ గ్రహం అక్కడ చూసినట్టయితే ఓకేనా, ఈ గ్రహాన్ని మామూలుగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం చూస్తే ఆకుపచ్చ గ్రహం అంటారు. అంటే ఇక్కడ చూస్తే గ్రీన్ ప్లానెట్ అంటాం. ఉపగ్రహాల సంఖ్య 27, పరిమాణం వారిగా మూడవ పెద్దది. ఇది పడమర నుండి తూర్పుకు తిరుగుతుంది. ఈ గ్రహం తిరిగేటప్పుడు 90 degrees వంగి తిరగటం వలన ఈ గ్రహానికి ఉపరితలం ఏర్పడలేదు. గ్రహాల్లోకెల్లా ఎక్కువగా వంగి తిరిగే గ్రహం అని యురేనస్ అంటారు. ఎక్కువగా వంగి తిరగటం వలన ఈ గ్రహానికి ఉపరితలం సర్ఫేస్ ఏర్పడలేదు. సర్ఫేస్ ఏర్పడని ఒకే ఒక్క గ్రహము అని యురేనస్ అంటారు. ఈ గ్రహం తిరుగుతున్నప్పుడు 90 degrees బెండ్ అయి తిరగటం వలన రోలింగ్ అవుతున్నట్టుగా ఉంటుంది. అంటే దొర్లుతూ తిరుగుతుంది అన్నట్టు. ఉపగ్రహాల సంఖ్య 27 ఉంటాయి. ఓకే, దీన్ని గాడ్ ఆఫ్ హెవెన్ అంటారు. ఓకే, టెంపరేచర్ -218. ఉపగ్రహాలు ఎగ్జాంపుల్ టైటానియా, మిరిండా, జూలిట్. రివల్యూషన్ 84 years, రొటేషన్ 16 hours 10 minutes. నెక్స్ట్ లాస్ట్ గ్రహం నెప్ట్యూన్, తెలుగులో ఇంద్రుడు అంటారు. ఈ గ్రహాన్ని బేబీ బ్లూ ప్లానెట్ అంటారు. సూర్యునికి అత్యంత దూరంగా ఉండే గ్రహం, అత్యంత చీకటిగా ఉండే గ్రహం, అత్యంత చల్లగా ఉండే గ్రహం. ఉపగ్రహాల సంఖ్య 13. ఈ గ్రహాన్ని బేబీ బ్లూ ప్లానెట్ అంటారు. సూర్యునికి అత్యంత దూరంలో ఉన్న గ్రహం ప్రస్తుతం ప్లూటో గ్రహాన్ని తొలగించిన తర్వాత అత్యంత చీకటిగా ఉండే గ్రహం, ఎందుకంటే సూర్యుడికి దూరంగా ఉంటుంది కాబట్టి అత్యంత చల్లగా ఉండే గ్రహం. అలాగే
ఉపగ్రహాల సంఖ్య 13 ఉంటాయి. ఎగ్జాంపుల్ ట్రిటాన్, గలాటియా, తలస్సా. రొటేషన్ 18 అవర్స్, రివల్యూషన్ 165 ఇయర్స్. దీన్ని గాడ్ ఆఫ్ ద సీ అంటారు. గాడ్ ఆఫ్ ద సీ అంటారు. టెంపరేచర్ -228 సెంటీగ్రేడ్స్ ఉంటుంది. దీని యొక్క పరిభ్రమణం చేసినట్టయితే సూర్యునికి అత్యంత దూరంగా ఉండటం వల్ల ఈ పరిభ్రమణ కాలం 165 ఇయర్స్ పడుతుంది. అన్ని గ్రహాల యొక్క పరిభ్రమణాన్ని మనం తీసుకున్నప్పుడు అతి ఎక్కువ పరిభ్రమణం కలిగిన గ్రహము ఈ యొక్క నెప్ట్యూన్. 165 సంవత్సరాల టైం తీసుకుంటుంది. 2011 జూలై 13వ తారీఖున ఈ గ్రహాన్ని కనుగొన్న తర్వాత మొదటి పరిభ్రమణాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ గ్రహాన్ని జేజే విల్లీ అనే ఒక శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. అలాగే నెప్ట్యూన్ గ్రహాన్ని ఈలియం అర్షల్ అనే ఒక శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. ఆ శాస్త్రవేత్తలు ఈ గ్రహాన్ని కనుగొన్న తర్వాత ఈ నెప్ట్యూన్ గ్రహాన్ని మొదటి పరిభ్రమణాన్ని 2011 జూలై 13న పూర్తి చేసింది. ఆ రోజున నాసా శాస్త్రవేత్తలు సెలబ్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది, నెప్ట్యూన్ బర్త్డే సెలబ్రేషన్స్. మరలా తన యొక్క పరిభ్రమణాన్ని స్టార్ట్ చేసింది. మరలా 165 సంవత్సరాలు గడిస్తే దాని యొక్క పరిభ్రమణం కంప్లీట్ అవుతుంది. అందుకని దీని యొక్క పరిభ్రమణ కాలం 165 ఇయర్స్ ఉంటుంది నెప్ట్యూన్. ఇది ఇప్పుడు ఉన్నటువంటి గ్రహాల్లో వరుస క్రమంలో చివరిది. యాక్చువల్గా ప్లూటో గ్రహం ఉండేది, దాని తెలుగులో యముడు అంటారు. ఆ గ్రహానికి ఉండాల్సిన లక్షణాలు లేని కారణంగా 2006లో అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల బృందం ఆ గ్రహాన్ని గ్రహాల హోదా నుండి తొలగించి మరుగుజ్జు గ్రహంగా మార్చేసింది. దాన్ని డ్వార్ఫ్ ప్లానెట్ అంటారు. అంటే ఒకసారి ముందుకు వస్తుంది, ఒకసారి వెనక్కి వస్తుంది. ఒక గ్రహానికి ఉండాల్సిన లక్షణాలు దానికి లేని కారణంగా అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల బృందం ఆ గ్రహాన్ని తొలగించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సౌర కుటుంబంలో మొత్తం గ్రహాల సంఖ్య 8 గ్రహాలే ఉన్నాయి. అవే ఇవి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ 5 మంత్ర కెరీర్ పాయింట్.